ఇలా బాధపడతానని ఎవ్వరూ ఊహించలేదు. రష్మిక ఎమోషనల్ పోస్ట్ వైరల్. మెంటల్ గేమ్ స్టార్ట్, చివర్లో షాక్ అవుతారు. ఈ ఓటీటీలో స్ట్రీమింగ్. దీపిక అవుట్, స్పిరిట్ తర్వాత కల్కి 2 నుంచి కూడా బయటకా? వైరల్ అమో స్టైల్, టిప్ టాప్ సుందరి ట్రెండ్ సెట్. శ్రీలీల కొంట చూపుల వలపు బాణం, సోషల్ మీడియాలో హల్చల్. ఆరెండిటితో ఫామ్ లోకి వస్తుందా? అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన ఇటీవల ఇచ్చిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. నేను మనిషినే అంటూ ఆమె వ్యక్తిగత భావోద్వేగాలను పంచుకున్నారు. నేషనల్ క్రష్ అనే పదం ఇప్పటికీ తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పిన రష్మిక తన జీవనాయనంలో ఊహించని రంగంలోకి వచ్చి ఈ స్థాయికి చేరుకోవడం సులభం కాదని వ్యాఖ్యానించారు. సాధించిన ఎదుగుదలపై గర్వం తలకెక్కకుండా ఉండడమే తనకు ముఖ్యమని చెప్పారు. తన ఎదుగుదల వెనుక ప్రత్యేక ప్రణాళికలేమీ లేవని, ప్రతి దశలో తన మనసు చెప్పిన దాన్నే ఫాలో అయ్యానని రష్మిక వివరించారు. జీవితాన్ని, పరిసరాలను స్పష్టంగా పరిశీలిస్తూ నిర్ణయాలు తీసుకోవడంలో విశ్వాసం ఉంటుందని తెలిపారు. అంచనాలు వేసుకోకుండా యథార్థానికి దగ్గరగా ఉండటానికి ఆమె ఇష్టపడుతోందని వెల్లడించారు. ఆమె ఎదుర్కొంటున్న విమర్శల గురించి అడిగితే నాయిస్ అంటే ఖాళీ విమర్శలు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే అభివృద్ధికి దోహదపడే సూచనల మధ్య తేడా బాగా తెలుసునని చెప్పారు. ఎలాంటి వ్యాఖ్యల్ని పట్టించుకోవాలి, దేనిని వదిలేయాలో స్పష్టతగా తెలుసునని వెల్లడించారు. ఎదుటివారు ఘాటుగా మాట్లాడినా అందులో మంచి సూచన ఉంటే తప్పకుండా తీసుకుంటాను అని చెప్పారు రష్మిక. ప్రస్తుతం ఆమె షాహిద్ కపూర్తో కలిసి ఒక హిందీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు నుంచి మొదలు కాబోతోంది. మరోవైపు థామా సినిమా షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది. త్వరలోనే కుబేరా సినిమా ప్రమోషన్లో పాల్గొనబోతున్నారు రష్మిక. సౌత్ నార్త్ సినిమాల మధ్య సమతుల్యం పాటిస్తూ విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మనస్సును గెలుచుకుంటున్నారు ఈ టాలెంటెడ్ నటి. ఓటీటీ ప్రేక్షకుల్లో సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్, మర్డర్ మిస్టరీలపై ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది. ఇటీవలి థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో రూపొందిన ఓ వెబ్ సిరీస్ ప్రస్తుతం హాట్స్టార్లో ట్రెండింగ్లో ఉంది. ఓ స్టార్ హీరోయిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్స్తో రూపొందించబడింది. ప్రతి ఎపిసోడ్ మెంటలెక్కించే మలుపులతో, ఉత్కంఠభరితమైన పరిణామాలతో సాగుతోంది. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అయితే ప్రేక్షకులను పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. IMDbలో 7.6 రేటింగ్ సాధించిన ఈ వెబ్ సిరీస్ పేరు నవంబర్ స్టోరీ. ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను ఇంద్రా సుబ్రమణియన్ డైరెక్ట్ చేశారు. తెలుగు భాషలో కూడా డబ్ చేయబడిన ఈ సిరీస్ 2021లో రిలీజ్ అయింది. ఎపిసోడ్ నిడివి సుమారు 30 నుండి 52 నిమిషాల వరకు ఉంటుంది. కథలో అనురాధ అనే పాత్రలో తమన్నా భాటియా నటించింది. ఆమె తండ్రిగా జిఎం కుమార్, శవ పరీక్ష వైద్యుడిగా పశుపతి కీలక పాత్ర పోషించారు. కథ ప్రకారం అనురాధ తండ్రి గణేశన్ ఒక్కప్పటి ప్రముఖ క్రైమ్ నవల రచయిత. అల్జరీమర్స్తో బాధపడుతున్న గణేశన్ ఒకరోజు హత్య జరిగిన స్థలంలో రక్తంతో తడిసి ఏమీ గుర్తులేని స్థితిలో కనిపిస్తాడు. ఇదే సంఘటన కథలో ప్రధాన మలుపుగా మారుతుంది. తండ్రిపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో అనురాధ తన తండ్రిని నిర్దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో పడుతోంది. ఈ క్రమంలో ఆమె కొన్ని ప్రమాదకరమైన నిజాలు తెలుసుకుంటోంది. ప్రతి ఎపిసోడ్ మిస్టరీ, భావోద్వేగాలు, ఇంటెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో నిండి ఉంటుంది. తమన్నా చేసిన అనురాధ పాత్ర ప్రేక్షకులను భావోద్వేగంగా కదిలించడమే కాకుండా కథను మరింత బలంగా నిలబెట్టింది. గణేశన్ పాత్రలో జిఎం కుమార్ ఆల్జీమర్స్ లక్షణాలను సహజంగా చక్కగా ఆవిష్కరించారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. థ్రిల్లింగ్ కథలను ఇష్టపడే వారికి ఇది తప్పకుండా ఓ మంచి ఎంపిక అవుతుంది. సందీప్
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో దీపికా పదుకునే నటించడం లేదని స్పష్టమైంది. ఆమె స్థానంలో తృప్తి దిమ్రీను కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఇదే సమయంలో కల్కి 2898 AD సీక్వెల్లో దీపికా పాత్రపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తల్లి అయిన తరువాత సినిమాలకు తాత్కాలిక విరామం తీసుకున్న దీపికా పదుకునే త్వరలోనే మళ్ళీ కెమెరా ముందు కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె షారుఖ్ ఖాన్తో కలిసి కింగ్ అనే సినిమాలో నటిస్తోంది. కాగా స్పిరిట్ సినిమాలో మొదట దీపికాను హీరోయిన్గా అనుకున్నప్పటికీ ఆమె రోజుకు కేవలం 8 గంటల పనివేళలు మాత్రమే కేటాయించడమే కాకుండా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయడం వల్ల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆమెను ప్రాజెక్ట్ నుండి తప్పించారని వార్తలు వెలువడుతున్నాయి. ఇక కల్కి 2898 AD సినిమా విషయానికి వస్తే దీపిక మొదటి భాగంలో కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం రెండవ భాగం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా ఆమె భవిష్యత్ భాగస్వామ్యంపై అనేక సందేహాలు నెలకొన్నాయి. పారితోషికం, పని సమయాల విషయాలే ప్రధాన కారణాలుగా పరిశ్రమలో చర్చ జరుగుతోంది. అయితే మొదటి భాగంలో ఇప్పటికే ఆమె పాత్రను కీలకంగా మలిచిన నేపథ్యంలో రెండవ భాగంలో ఆమె స్థానంలో మరో నటిని తీసుకురావడం సాధ్యపడదన్న భావన ఉంది. కానీ కథ ప్రకారం ఆమె పాత్రకు ఓ ముగింపు ఇవ్వచ్చు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీపికా వ్యవహారంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయినా ఆమె తదుపరి ప్రాజెక్టుల ఎంపిక, నటనా విధానం సినీ అభిమానులు, పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తాజాగా జాన్వీ కపూర్ తన అందంతో, స్టైల్తో యూత్ను ఊపేస్తోంది. గ్లాడ్ డ్రాగ్ కవర్ గర్ల్లా చెలరేగిపోతూ ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన శైలిని చాటుతోంది. ప్రతిరోజు డిజైనర్ లుక్తో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఫోటోషూట్లతో తన టాలెంట్ను పరిచయం చేస్తోంది. ఈ అమ్మడు లేటెస్ట్ ఫ్యాషన్ సెన్స్ చూసి యూత్ ఫిదా అవుతోంది. మామ శ్రీదేవి నుంచి అందాలను, అభినయాన్ని తీసుకున్న జాన్వీ కపూర్ తనేంటో నిరూపించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రతి లుక్లోనూ ప్రత్యేకతను చాటుతూ బాలీవుడ్ బెస్ట్ డిజైనర్లతో కలిసి తన కోసం స్పెషల్ లుక్స్ డిజైన్ చేయించుకుంటోంది. తాజాగా డార్క్ పింక్ ఫ్రాక్లో క్యూట్నెస్, గ్లామర్ మిక్స్తో తెగ ఆకట్టుకుంటోంది. ఏంజెలీనా, జెన్నిఫర్, అన్నా హాత్వే లాంటి హాలీవుడ్ భామల ముందు కూడా జాన్వీ సొగసులు తక్కువేమీ కావు అన్నంతగా తన అందంతో మెరిసిపోతోంది. ప్రస్తుతం జాన్వీ రామ్ చరణ్తో పెద్ది అనే సినిమాలో నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్తో దేవరాలో తన పాత్రతో ఆకట్టుకోగా ఇప్పుడు ఆమె టార్గెట్ అల్లు అర్జున్. ఐకాన్ స్టార్తో జాన్వీ జతకట్టే అవకాశాలపై బిజీ బజ్ నడుస్తోంది. పరిశ్రమలో వరుసగా టాప్ హీరోలతో అవకాశాలు లాగుతూ జాన్వీ కెరియర్ను మరింతగా బలపరుస్తోంది. స్క్రీన్పై గ్లామర్తో, ఆఫ్ స్క్రీన్లో స్టైల్తో కుర్రకారును గిలిగింతలు పెట్టేలా చేస్తున్నారు జాన్వీ కపూర్. శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ నుంచి కోలీవుడ్, బాలీవుడ్ వరకు తన చురుగ్గా దూసుకెళ్తోంది. ప్రతిభ, అందం రెండూ సొంతం చేసుకున్న ఈ తెలుగు ముద్దుగుమ్మ కేవలం నటనతోనే కాదు, తన డ్యాన్స్, గ్లామర్, ఫ్యాషన్ సెన్స్తోనూ యూత్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ప్రతి సినిమాతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ ఫోర్స్ చూపిస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్లో వరుసగా ఫోటోషూట్లతో అందాలను ఆరబోస్తూ టాప్ మోడల్స్కు పోటీగా నిలుస్తోంది శ్రీలీల. తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్లో ఆఫ్ షోల్డర్ ఫ్రాక్లో సరళంగా నవ్వుతూ ఫ్రెష్ లుక్తో ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. గ్లామర్తో పాటు క్లాస్ మిక్స్ చేసిన లుక్తో సింప్లిసిటీ ఈజ్ ది బెస్ట్ అనేలా కనిపిస్తోంది. షూటింగ్ల బిజీ షెడ్యూల్ మధ్య ఇదో రిలాక్సింగ్ మూడ్ అనిపించేట్టుగా ఉంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 6 డజను సినిమాలు ఉన్నాయి. జూనియర్స్, మాస్ జాతర, లెనిన్ చిత్రాల్లో నటిస్తుండగా మరోవైపు బాలీవుడ్ స్టార్ కార్తిక్ ఆర్యన్ సరసన కూడా ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారం. ఇది ఆషికీ ఫ్రాంచైజీ భాగమని ప్రాథమికంగా వార్తలొచ్చిన చిత్ర బృందం స్పష్టతనిచ్చింది. అది వేరే కథ. తమిళ్లోనూ పరాశక్తి అనే చిత్రంతో అడుగుపెట్టింది శ్రీలీల. ఈ స్పీడ్తో వెళ్తుంటే పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ అవ్వడమే తరువాయి.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్గా మారిన నిధి అగర్వాల్ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటారని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా కోలీవుడ్కు షిఫ్ట్ కావడం అంతా ఆశ్చర్యానికి గురిచేసింది. గల్లా అశోక్తో చేసిన హీరో తర్వాత తెలుగులో కనిపించిన నిధి ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్లో 2 భారీ ప్రాజెక్టులతో తిరిగి రావడం గమనార్హం. పవన్ కళ్యాణ్తో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు జూన్ 12న విడుదల కావాల్సినప్పటికీ మరికొద్ది రోజుల పాటు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ అనే థ్రిల్లర్ సినిమాలోనూ నిధి నటిస్తోంది. ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుందని సమాచారం. ఈ 2 సినిమాలు వేర్వేరు జానర్స్లో రాబోతుండడంతో నిధికి 2 వైపులా వేరే వేరే ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు పీరియాడికల్ మాస్ సినిమా, మరోవైపు మిస్టరీ థ్రిల్లర్ హిట్స్ అయితే మాత్రం నిధి టాలీవుడ్లో మళ్ళీ ఫుల్ ఫామ్లోకి వస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే ఇటీవల నిధి తమిళ సినిమాలతో బిజీగా ఉన్నా ఇప్పుడు అక్కడ పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో తిరిగి తెలుగులో అడుగుపెట్టే అవకాశం పెరిగింది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఒకేసారి ఛాన్స్ అందుకోవడం నిధి లైఫ్లో మరో కీలక మలుపు కానుంది. ఈ 2 సినిమాలు 3-4 నెలల గ్యాప్లో రిలీజ్ కావడం ఆమె క్రేజ్ను మళ్ళీ పెంచే అవకాశం ఉంది. ఇటీవల నిధి అగర్వాల్ షేర్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫ్యాన్స్లో క్రేజ్ పెంచుతున్నాయి. తెలుగులో మరోసారి స్టార్గా నిలబడ్డానికి ఇదే బెస్ట్ టైం అని చెప్పచ్చు.